దేవుడికి తెలుసు. ఆ రహస్యమైన ప్రార్థనా జీవితం మనకి దేవుడితో ఉంది సంబంధం. బాహ్యంగా చూసేలాగా చేయట్లేదు. బాహ్యంగా అనేక మంది బాహ్యంగా చేసేలాగా గొప్పలుగా చేయట్లేదు, సీక్రెట్ గా చేస్తున్నారు. అందుకని నాలుగవదిగా మనం కలిగి ఉండవలసిన అనుభవం మరియ అనుభవం కలిగి. అందరికి మరి ఎలా కనపడుతుందంటే పేదరాలుగానే కనపడుతుంది. అందరికి ఎలా కనపడుతుందంటే ప్రదానం చేయబడిన స్త్రీగానే కనపడుతుంది. కానీ ఈ భూమి మీద ఆ రహస్యమైన తన ప్రార్థన, ఆ గదిలో చేసే భక్తి దేవుని దయకు ప్రాప్తురాలయ్యేంత గొప్పగాను, దేవుని కృప పొందే అంత గొప్ప భక్తిగాను దేవుడు గుర్తించాడు. అందరూ అనుకోవచ్చు ఇంకా కన్యకులు ఉన్నారు కదా, మరి ఈవిడ అంటే కనుక దేవుడితో గదిలో రహస్యమైన అనుభవాలు అనేవి ఉన్నాయి. క్రైస్తవ లోకంలో మనకు కూడా ఆ గది అనుభవాలు నాలుగోదిగా రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేసిన అనుభవం మనకి ఉండాలి. అప్పుడు ఆ రహస్య అనుభవం ఏం కలిగజేస్తుంది తెలుసా? మరికి కలిగజేసిన అనుభవం మనకు కూడా కలిగేస్తుంది. ఏం కలిగింది మరికి? ఎవరితో మాట్లాడుతుంది? దర్శనం కలిగింది. మరికి ఏం కలిగిందంట? దర్శనం. దేవుని దర్శనం. ఆయన ముఖ ప్రకాశాన్ని చూస్తే చాలా. ఈ లోకంలో ఒక్కసారైనా దేవుని దర్శనం కలిగితే చాలు. దేవుడే మనల్ని ప్రేమించి ఆ దర్శనం ఇచ్చాడంటే ఎంత గొప్ప భాగ్యవంతులో మనము. మోషే అంత గొప్పవాడు ఏమంటున్నాడు తెలుసా? నీవెవరో నాకు కనపడి ఒకసారి చాలా. మోషే తట్టుకోలేవయ్యా, నన్ను చూసి బ్రతకగలిగిన నరుడు ఎవరైనా ఉన్నాడా? కానీ నా మంచితనం అంతా నీ ముందు కనపరుస్తాను, నువ్వంటే నాకు ఇష్టం. అందుకనే ఆ మోషే ప్రకాశించడానికి ఆ చెయ్యంత పెట్టినా కానీ ఆ వెలుగు మోషే ముఖం మీద ఇశ్రాయేలు ప్రజలకు కనపడుతుంది. అంతటి వెలుగుమయమైన దేవుడు ఆ బండ సందులోంచి చెయ్యి ఒక అడ్డం పెట్టి వెనక భాగాన్ని చూపించాడు. అంటే ఆయన దర్శనాన్ని చూసిన దేవుడు మోషే ఏమైపోయాడు? ధన్యుడైపోయాడు. ఒక పర్యాయము 12 మందిలో ఒకడైన పిలుపు ప్రభుత్వం ఏమంటున్నాడు తెలుసా? ప్రభుత్వం ఏమంటున్నాడంటే, ఎప్పుడు చూసినా తండ్రి గురించి మాట్లాడతావు కదా, తండ్రి గురించి చెప్తూ ఉంటావు కదా, మా జీవితాలకి నీకు దగ్గర శిష్యత్వం చేసినందుకు తండ్రిని చూపించి మాకంతే చాలు అంటున్నాడు. ఏమన్నాడు పిలుపు? తండ్రిని చూపించి మాకంతే చాలు అంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? పిలుపు ఎంతకాలం మీతోనే ఉన్నాను కదా, నన్ను చూడలేదా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. అన్నాడు. ఆ 12 మంది శిష్యులకి ఏం కలిగింది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దర్శనం కలిగింది. కుమారుడితో సహవాసం చేస్తున్నారు. తండ్రి పావురు వలె